పాపము మన జీవం పోయినట్టే. ఈరోజు దేవుడు భయం లెక్క లేకుండా, ఆయనకి ఏమాత్రం లోబడకుండా మరి ప్రతి మనిషి కూడా తమకిష్టమైన మార్గంలోకి వెళ్ళిపోయారు. ప్రియా దేవుని పిల్లలారా, జీవంగల దేవుడిలో ఉంటూ మనమైతే అలా ఉండకూడదు. ఒకసారి గలతీయులు 4:17 చక్కటి మాట రాయబడింది, చదువుతున్న చూడండి. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకుని వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవంలోండి వేరుపరచబడిన వారే తమ మనసుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. అన్ని జనులకి, దేవుడిని ఎరగిన అన్ని జనులకి విగ్రహాలకు భయం లేదు కదా. వారు ఏం చేస్తారు? వారు పరపురుషుడితో వ్యభిచరించిన, పరస్త్రీతో వ్యభిచరించిన పురుషులకు కానీ స్త్రీలకు కానీ భయం ఉండదు. అక్రమ సంబంధాలకి భయం ఉండదు. కామని వెళ్ళిపోతారు. చెడ్డ ఈ కళ్ళతో చూసినా భయపడరు, దేవుడికి భయపడరు. కొండలు పెట్టే మనసున్నా భయపడరు. వ్యభిచారంలో ఉన్న, అక్రమ సంబంధంలో ఉన్న, జారత్వంలో ఉన్న, ధనాపేక్షలో ఉన్న, దిగజారిపోతున్న, ఎన్ని విధాలుగా సీరియల్ ఏంటి, సినిమాలేంటి, వ్యర్థమైన ప్రోగ్రాలేంటి, వ్యర్థమైన కోరికలేంటి, ఎన్ని విధాలుగా పాడైపోతున్నా వారికి దేవుడు అంటే వాళ్ళకి భయం ఉండదు. మీరు ఇలా ఉండకండి. ఎందుకో తెలుసా? దేవుడు కన్నుచూపుకు మరుగే ఉన్నది ఏముంది పిల్లలు చెప్పండి? హృదయ రహస్యాలు ఎరిగిన వాడు. 24 గంటల సమయంలో నీ కళ్ళతో ఏం చూస్తున్నావు, నోటితో ఏం మాట్లాడుతున్నావు, చేతులతో ఏం చేస్తున్నావు, నీ పాదాలు ఎక్కడికి వెళ్తున్నాయి, హృదయంలో కోరికలు ఎలా ఉన్నాయి, నీ ఊహలేంటి, నువ్వు ఎక్కడెక్కడ ఏ సమయంలో ఎలాంటి పనుల కొరకు నీ దేహం ఉపయోగిస్తున్నావు మొత్తం చూస్తున్న దేవుడికి నువ్వు నిర్దోషిగా ఉన్నావు, దోషిగా ఉన్నావు పరీక్షించుకో. అందుకే ఇక్కడ ఏం రాస్తున్నాడు చూడండి, చక్కటి మాట రాస్తున్నాడు. వారైతే అంధకారమైన మనసు గల వారే తమ హృదయ కాఠిన్యం వల్ల తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవం నుండి వేరుపరచబడిన వారే. అంటే దేవుని నుండి జీవం నుంచి వేరైపోయారు. అంటే వాళ్ళు మరణంలో ఉన్నారు, నాశనంలో ఉన్నారు. వాళ్ళు కన్ను మూస్తే నిత్య నరకం, నిత్య నాశనమే. అందుకే ఏమన్నారు? ఎంత అవకాశం ఇచ్చినా హృదయ కఠినమైపోయిందంట వాళ్ళకి. వాళ్ళు నీతి మార్గంలోకి రావట్లా, పవిత్రతను ఇష్టపడట్లా, దేవుడిని ప్రేమించట్లా. మరి మనం ఎలా ఉండాలి? ఇక్కడ రాస్తున్నాడు చూడండి, ఏమన్నాడు చూడండి. తమ మనసును కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. అంటే హృదయములు పుట్టే పాడు కోరికలు అనుసరిస్తున్నారు. వారు సిగ్గులేని వారే ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకునేది. అయితే మీరు యేసును గురించి విని ఆయనందు సత్యం ఉన్నదన్నట్టుగానే ఆయనందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలా క్రీస్తు నేర్చుకునుచున్నవారు కారు. కావున మునపటి ప్రవర్తన విషయములు అయితే మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారు నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. ఏ స్వభావం? నవీన స్వభావం, నూతన స్వభావం, క్రీస్తుకున్న ఆ పవిత్ర స్వభావం ధరించుకొని బ్రతుకు. అప్పుడు జీవంలో నిత్య జీవాన్ని పొందుకుంటాం. దేవుణ్ణి ఎరగని వారు ఏ పాడు పనులు చేస్తున్నారో దేవుణ్ణి ఎరిగిన మనం అలా చేయకూడదు.